హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. సో ఇవాళైతే మేము ఇలా కట్టు బ్యాంగిల్స్, వెంకటరమణ కట్టు బ్యాంగిల్స్ అని మన సికింద్రాబాద్లో అయితే ఉంది, ఉజ్జయిన్ మహాకాల్ టెంపుల్ పక్కన. సో అక్కడైతే మా ఫ్రెండ్కి బ్యాంగిల్స్ కావాలంటే అయితే వెళ్ళాము. సో ఇక్కడ కంకణాల టైపు చాలా ఉన్నాయి. సో దీంట్లో కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు 5 grams ఉందనుకోండి, మనము ఎప్పుడు ఎక్స్చేంజ్ చేసినా మనకి 2.5 to 3 grams అలా మనకి రిటర్న్ వచ్చేస్తుంది. సో హాఫ్ ఆఫ్ ద గోల్డ్ ప్రైస్ అయితే మనకు వస్తుంది అనమాట రిటర్న్ చేస్తే. సో అలా అని మేము కొంచెం కలెక్షన్ అయితే చూసామండి. బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అండ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. యాక్చువల్గా వీడియో రికార్డ్ చేద్దాము అని అనుకున్నాను కానీ మర్చిపోయాను. సో జస్ట్ ఇవైతే ఉన్నాయి. ఫైనల్గా ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నామండి. సో 5 grams పడింది. అండ్ ఇవాళ బ్రేక్ఫాస్ట్కి వచ్చేటప్పటికి ఏంటంటే మంచి ఇడ్లీ అండ్ పల్లీ చట్నీ అయితే చేశాను. సో చాలా డేస్ తర్వాత నేను ఇడ్లీ చేశాను అనమాట. ఇవాళ ఇడ్లీ చేస్తుంటే అనిపించింది, అరే ఐ హ్యావ్ డన్ ఇట్ ఆఫ్టర్ సో మెనీ డేస్ అన్నట్టుగా అయితే నేను ఫీల్ అయ్యాను. సో టేస్ట్ అయితే బాగా వచ్చింది. అంటే కొన్ని వంటలు చేయకుండా ఉంటే టేస్ట్ మారిపోతుందేమో అనుకున్నాను. అండ్ ఫైనల్గా మై లంచ్లోకి అయితే నేను ఇవాళ వైట్ రైస్ అండ్ కొంచెం పప్పు చేశాను అనమాట. టమాటో పప్పు చేశాను అండ్ టమాటో పప్పు అండ్ కొంచెం బెండి ఫ్రై అయితే చేశాను అనమాట. సో దాట్స్ వాజ్ మై లంచ్ అనమాట ఇవాళ. సో టమాటో పప్పులో కొంచెం మంచి ఉప్పు కారం బాగా వేసుకొని వేడివేడి అన్నం నెయ్యి వేసుకొని తింటే అయితే సూపర్ ఉంటుంది. అండ్ బెండకాయ ఫ్రై కూడా అంటే అంచుకుంటుంది కదా అన్నట్టుగా అయితే చేశాను. సో దట్ వాజ్ మై బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఫర్ ద డే. ఇట్ వాజ్ రియలీ యమ్మీ. అండ్ ఇవాళ ఏంటంటే పాపడాలు వేయించే టైం ఉండే, సో అలా అని చెప్పి పాపడాలు కూడా వేయించాను అనమాట. సో అది తీసుకొని వెళ్ళాము. అండ్ ఫైనల్గా మేము సికింద్రాబాద్ వెళ్ళామని చెప్పాం కదా, అక్కడి నుంచి ఇంకా వచ్చే దారిలో ఇది జగ్గు మిఠాయి ఉంటుంది. సో ఇక్కడ మన కట్లెట్ అయితే చాలా బాగుంటుంది. వీ హ్యాడ్ వన్ ఆఫ్టర్ సో మెనీ డేస్ అనుకుంటా వెళ్ళింది. సూపర్ టేస్ట్ ఉంటుందండి. అండ్ లేటర్ ఇవైతే ఇవాళ క్రాఫ్ట్స్ అనమాట. ఈ మధ్య కొంచెం ఇలా బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అన్నట్టుగా ట్రై చేద్దామని ఇవన్నీ ఏంటి అంటే నెయిల్ పాలిష్ బాటిల్ ఒకటి, మళ్ళీ నెయిల్ రిమూవర్ బాటిల్ ఒకటి అండ్ పెయింట్ బాటిల్స్ ఉంటాయి కదా. సో అవన్నీ ఇలా తీసుకొని వాటికి మంచిగా అలా పెయింట్ కలర్స్ వేసేసి ఒక వైట్ దాని మీద అయితే జస్ట్ సింపుల్గా అలా లవ్ సింబల్ అలా డిజైన్ వేసాను, బ్లూ దానిపైన వేసాను. ఇంకా ఈ పర్పుల్ అండ్ గ్రీన్ దానిపైన ఏం వేయాలో అర్థం కాక అలా అయితే పెట్టాను అనమాట. లేటర్ ఇలా పెడితే చాలా క్యూట్గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది గ్లాస్ జారు, దీనిది మూత ఏంటంటే పగిలిపోయింది అనమాట. సో ఐ కాంట్ యూజ్ ఇట్ టు స్టోర్ ఎనీ ఆఫ్ మై గ్రాసరీస్. సో అలా అని చెప్పి ఏం చేశానంటే కింద స్టోన్స్ వేసేసి అలా మనీ ప్లాంట్ పెట్టేశాను. మనీ ప్లాంట్ ఇలా వాటర్లో పెడితే బాగా గ్రో అవుతుందండి. ఆల్రెడీ ఒకటి బాటిల్ పెట్టానమాట. సో ఇంకొకటి ఎల్లో కలర్, ఇది వచ్చేసి నెస్కాఫీ కాఫీ బాటిల్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా అలా కలర్ వేసేసి దాంట్లో కూడా చెట్లు పెట్టాను కింద రాళ్ళు వేసేసి. సూపర్ ఐడియా అనేది అనిపించింది. లేటర్ ఇన్ ద ఈవినింగ్ వి వెంట్ ఫర్ ద నీలోఫర్ కేఫ్ అనమాట. సో అక్కడ యాక్చువల్గా చాయ్, ఒక పన్నీర్ పఫ్ అండ్ మన ఇది ఉంటుంది చూడండి క్రోసాంట్, అది తిన్నామని వెళ్ళాము. కానీ ఫైనలీ వీ ఎండెడ్ అప్ ఈటింగ్ అదర్స్. అండ్ ఇంకోటి ఏంటంటే వెజ్ ఇక్కడ బయట ఏమో అసలు తినబుద్ది కాదండి, బేసికలీ అదనమాట ప్రాబ్లమ్. అండ్ నాచోస్ బాగుంటాయని చెప్పి ఆర్డర్ చేశాను, బట్ ఇట్ వాస్ ఓకే అనిపించింది. అండ్ ది స్ప్రింగ్ రోల్స్ వాజ్ గుడ్, బాగానే అనిపించింది. అండ్ లేటర్ వీ హ్యాడ్ దిస్ వెజ్ చీజ్ బర్గర్ అనమాట. ఈవెన్ దిస్ వాజ్ ఓకే. బర్గర్స్ ఏంటో నాకు కొంచెం నాన్ వెజ్లో అయితే నచ్చుతాయి. అండ్ ఫైనల్ అయితే కాఫీ కాదు సారీ టీ, నీలోఫర్ అటెడ్ టీ కదా, సో టీ అయితే తాగాను. అండ్ మస్కా బన్ వీ ఆర్డర్డ్ బట్ వీ డిడ్ నాట్ హ్యావ్ ఇట్. ఇంటికి వచ్చినాక తిన్నాం అనమాట. సో దట్ వాజ్ డే. అండ్ వచ్చేటప్పుడు అయితే దారిలో ఇలా ఈ మంచి వాటర్ ఫౌంటైన్ అయితే పెట్టారు. ఐ రియలీ లవ్ దిస్ కలర్ థీమ్ అంతా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. టేక్ కేర్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.